వెల్కమ్ బ్యాక్ టు టీజేఎక్స్ గాడ్ ఎఫ్ఎఫ్ గేమర్. ఈరోజు మన కంటెంట్ అయితే మన సబ్స్క్రైబర్ తోటి అయితే బూయా కొట్టాలి సిఎస్లో, అది కూడా అతని పేరు వచ్చేసి చింటూ అన్నమాట. మనకు తెలిసిన బ్రో. మనమైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం గాయ్స్. ఇదైతే నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్. మనమైతే అన్లిమిటెడ్ గ్లోవల్స్ తీసుకోవాలన్నమాట, ఇది వేస్ట్ అన్నమాట వేరే అన్నీ. గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి. ఇది నా ఫస్ట్ వీడియో. మిగతా వీడియోస్ కూడా పెట్టా వితౌట్ వాయిస్ అనమాట, ఎడిట్ చేయలేదు. నా ఎడిటర్ అయితే ఈ మధ్యలో రాలేదు, ఎందుకంటే దానికి ఫీవర్ ఉందన్నమాట. ప్లీజ్ 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 మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ వీడియో చూడకండి. ఓకే, గేట్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఓకే, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎవరికి ఆగుపడం అన్నమాట. గాయస్ ఒకవేళ మీరు 100K చేసినట్లయితే నా ఫేస్ రివీల్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. నేనైతే మోసం చెయ్యను, ఫేస్ రివీల్ అంటే ఫేస్ రివీల్ కన్ఫామ్ చూపిస్తా. అజ్జ మన టీమ్మేట్ని అయితే ఒకటి నాక్ చేశాడు అని మూకుంటామా, నాకు చేయక తప్పదు గాయస్. మనమైతే కైట్ తీసుకుందాం. ఇక్కడ ఉన్నాడు, ఎడుగుతాడా? చెప్పాను కదా ఎడుగుతాడని. ఇంతనే చింటూ బ్రో అయితే నాకయ్యాడు. సరేలే, ఎనీవే ఆ సబ్స్క్రైబర్గా మనమైతే అతనికి హెల్ప్ చేయక తప్పదు. ఓకే, పడలా, డ్యామేజ్ పడలా. ఓకే, చింటూ బ్రో అయితే కొట్టాడని అనుకుంటున్నా. మనమైతే విడిచిపెట్టేద్దాం ఇతన్ని చింటూ బ్రోకి. నెక్స్ట్ ఒకడికి ట్రైన్ ఓపీ చింటూ బ్రో, ఓపీ మీరు కొట్టాలనుకోలేదు బట్ కొట్టేశారు. గుడ్ గేమ్ ప్లే. అరే వీడు ఎస్కేప్ అయ్యాడు అనమాట. ఇటు నుంచి వస్తాడు కదా, చూసేద్దాం. ఓ చింటూ బ్రో నాకయ్యాడు, మనం ఇష్ట పెడదామా? అంటే చింటూ బ్రో కూడా చింటూ బ్రో అయితే చనిపోయాడు. మనం వీడిని ఇష్ట పెట్టేది అలా. మరి చింటూ బ్రో నాకు చేస్తాం, మరి చింటూ బ్రో నాకు చేస్తాను, మరి చింటూ బ్రోని. ఎనీవే మనం అయితే వాడిని కొట్టేస్తాం గాయస్. ఎవరైనా నాతో ఆడాలనుకుంటే ప్లీజ్ కింద మీ యూఐడి కామెంట్ చేయండి. నేనైతే ఈ మధ్యలో లైవ్ అనేది పెట్టేస్తా, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఒక కొత్త యూట్యూబర్ అండి. పోయినసారి ఒక వీడియో అప్లోడ్ చేశాను, న్యూ యూట్యూబర్ ఇన్ ఫైర్ అని. నేనైతే పీసీ నేర్చుకుంటున్నాను గైస్. నెక్స్ట్ నుంచి పీసీలో అయితే పెడతాను. ఇప్పుడు పీసీ నుంచి కొంచెం ట్రై చేస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ పీసీ నుంచి పెడతాను గైస్ మీకోసం. అవ్వడా ఓ షిట్ చింటూ బ్రో రండి బ్రో. చింటూ బ్రో తొందర రండి బ్రో. థ్యాంక్ యూ బ్రో గైస్. మనమైతే మెడికెట్ వేసుకున్నా, నో ప్రాబ్లం. మనం మెడికెట్ లేకుండానే కొట్టేస్తాం. రివైవ్ కారా, నో ప్రాబ్లం. రివైవ్ కాకపోయినా నో ప్రాబ్లం. కిల్. అరే ఇంత డ్యామేజ్, అరే యార్ ఏమైంది? చింటూ బ్రో మీరు కొడుతున్నారు అనుకుని కొట్టాను బ్రో, సారీ. ఇప్పుడు మనకైతే గ్లూ వాల్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది కాబట్టి కొట్టకద్దాం. ఎక్కడైనా మీకు కొంచెం వీడియో నచ్చకపోయినా ప్లీజ్ కామెంట్. చాలామంది చెప్తున్నారు అకౌంట్ కాపీ చేశారని. కాదు బ్రో, నేనైతే ఫస్ట్ నుంచి SRB ఫ్యాన్ అన్నమాట. దాని తర్వాత ఓన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుని చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ టైం కన్ఫర్మ్ నేనైతే అకౌంట్ నేమ్ చేంజ్ చేస్తాను. SVR అన్న పెడతా, లేకపోతే SK గేమర్ అన్న పెడతా. అరే ఎక్కడి నుంచి కొట్టాడబ్బా వీడు? నో ప్రాబ్లం. రౌండ్ వెళ్తే వెళ్ళని. మన బెస్ట్ కంబ్యాకర్ ప్రైజ్ కూడా వచ్చేస్తుంది నాకు. ఇప్పుడైతే మాకు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. మేము కొడితే ఇంటి దగ్గర పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు గాయస్. ఇక్కడైతే ఇంటి పక్కన కొందరు ఉంటారు,
వెనుక సైడ్ కొందరు ఉంటారు, అందరు ఇక్కడే ఆడుకుంటారు కాబట్టి వీడియో కొంచెం డిస్టర్బెన్స్ అనుకుంటే కొంచెం స్కిప్ చేసేయండి. కారు ఎక్కుదాం, ఎక్కలేకపోతున్నామే. ఓకే, షెల్ వి షో. మనం కొడితే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎవరికి ఎంతమందికి నా మీద కంబ్యాక్ ఇస్తానని హోప్స్ ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. అన్న కిందికి దిగా వద్దులే, సరేపా ఎట్లయినా కిందికి వచ్చాం కదా, పని చేద్దాం. స్కార్ నాకే రావాలి. వచ్చేసింది. పాపం చింటూ బ్రో అయితే హోప్స్ తోటి ఉన్నాడు, గన్ అనేది కొంచుతుందని. బట్ నో యూస్. కొట్టేద్దాం బ్రో. ఓకే బ్రో, ఓకే. ఇంతసేపు వచ్చిన కామెంట్స్ అయితే అన్న 0/4లో పెట్టి కొట్టన్న మ్యాచ్ అంట. ఓకే, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. చాలామంది ఇదే టాస్క్ ఇస్తున్నారు నాకు. యూట్యూబర్ నేను ఛానల్ తీసుకుంటా. అంతకుముందు వీడియోస్ అయితే 0/4లో కొట్టా వితౌట్ వాయిస్, ఎందుకంటే ఎడిటర్ చెప్పాను కదా, ఎడిటర్ కొంచెం ప్రాబ్లం ఉందని. మేము కిందికి వెళ్ళిపోదాం గాయస్. ఈ రౌండ్ నాకు ఎందుకు ఓడిపోతామని వస్తుంది. నో ప్రాబ్లం, మేము ట్రై చేద్దాం. ఓకే, ఒకడు నాకు. నెక్స్ట్ ఇంకొకడు ఎక్కడ ఉన్నాడు గాయస్. ఓకే, ఇక్కడ హయాటో. నో షిట్, ఈ నైరీ క్యారెక్టర్ ఉంది కదా, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది గాయస్ యూట్యూబర్స్ని. మళ్ళా చచ్చిపోతాం అనుకుంటున్నా. నో కొట్. ఏంటి బ్రో, మన టీమ్మేట్ నాకన్నా దారుణంగా ఉన్నాడు. ఓకే బ్రో, నో ప్రాబ్లం. మనమైతే థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. కన్ఫర్మ్ కంబ్యాక్ ఇద్దాం. కంబ్యాక్ మామూలుగా ఉండదు గాయస్. కొట్టేద్దాం గాయస్, కొట్టేద్దాం. మనమైతే ట్రిపుల్ చిప్ అండ్ తీసుకున్నాం. యూఎంపీ తీసుకున్నాం గాయస్. మన బ్రో అయితే చెప్పాడు యూఎంపీ తీసుకో అని. ఓకే, నాకు డౌట్ వచ్చి మళ్ళీ బ్రీజాన్ తీసుకున్నా. ఒకవేళ బ్రో చెప్పిన గన్ వాడితే మనం అయితే కన్ఫర్మ్ ఓడిపోతామని డౌట్ వచ్చే ఈ గన్ తీసుకున్నా. నో డ్యామేజ్ ఇక్కడ నుంచి తీయచ్చా. చాలా డేస్ నుంచి అయితే నేను ఆడడం జరుగుతుంది గాయస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మన ఫ్రెండ్ హర్షిత్ వస్తాడు గాయస్. ఎంతమందికి అతను రావాలని అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. హర్షిత్ వి వాంట్ కమ్బ్యాక్ అని. అతను కూడా మంచి గేమరే. చాలామంది అయితే హర్షిత్ వి వాంట్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంతకుముందు అయితే మేము వేరే అబౌట్ పెట్స్ గురించి పెట్టేది వీడియోస్. ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ మీద కొంచెం ఇంట్రెస్ట్, నా ఫ్రెండ్ చెప్పడంతో చేస్తున్నా. లేకపోతే అసలు నాకు ఫ్రీ ఫైర్ మీద ఇంట్రెస్ట్ లేదు గాయస్. ఇంట్రెస్ట్ అసలు లేదు గాయస్. కానీ వీడియోస్ పెట్టక తప్పలేదు. మమ్మీ ఒకటైతే ఓకే గాయస్, మనమైతే ఇక్కడ కొట్టేద్దాం విన్ని. 2 vs 1 ఈజీ. ఓకే, కొట్టేసిన ఆనందంలో పైన కొట్టేద్దాం బుల్లెట్స్. ఓకే గాయస్, చింటూ బ్రో అయితే కొట్టేసిండు మొత్తం మీద తెలుసు. మనం గ్రైనట్స్ ఈ మ్యాప్లో ఫుల్ ఇంపార్టెంట్ గాయస్. ఈ మ్యాప్లో గ్రైనట్ ఫుల్ ఇంపార్టెంట్. ఏది తీసుకోపోయినా గ్రైనట్స్ అయితే ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే పైనకి అయితే కుక్కలు ఉరికొచ్చినట్టు ఉరికొస్తారనమాట. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఎంతమంది కావాలో హర్షిత్ రావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. వీ వాంట్ హర్షిత్ అని. నెక్స్ట్ వీడియో నుంచి హర్షిత్ అయితే ఆడడం జరుగుతుంది పీసీ నుంచి. ఒకవేళ పీసీ మీకు వద్దనుకుంటే నార్మల్గా మనం కొంచెం ముందుకు వెళ్ళేద్దాం. గ్రైనేడ్ కొంచెం ముందుకు వెళ్ళేద్దాం. అజో ఇక్కడ నుంచి డ్యామేజ్ పడుతుంది. వీడు వచ్చిండు, గ్లూ వాల్ వేసుకుంటాడు అనుకుంటా. అనుకున్నట్టే జరిగింది. ఇంకో గ్రైనేడ్ ఉంది, వేసిద్దాం. ఇప్పుడు ఎక్కడ చూడకుండా వెళ్ళిపోదాం బ్యాక్ సైడ్. లగెత్ రాజామా ఇక్కడ మనోడైతే నాకే ఎండు రివైవ్ ఇద్దాం. పాపం మన టీం ఏంటగా ఎంతైనా. మళ్ళీ పైనకి వెళ్దాం మనం. ఒకసారి కిందకి వెళ్దాం. మనకి కింద ఎవడు దొరకడు అనుకుంటా మ్యాక్సిమం. అది ఇవ్వలేడు అంటారు. నా నోరు మొత్తం రియల్ అవుతుంది. ఓకే, పైన చూపిస్తున్నాం, పైన ఇవ్వలేడు. మనం ఇక బ్యాక్ నుంచి అయితే వెళ్ళిపోదాం. జోన్ వస్తున్నాం, నో ప్రాబ్లం.
బికాస్ ఐఎమ్ యూట్యూబర్. ఓకే గాయస్, ఇక్కడ ఒకడైతే ఉన్నాడు. ఓకే, వీడికైతే హెడ్షాట్ పడిపోలా. ఓకే గాయస్, ఇక్కడ పిల్లలు ఉంటారని చెప్పాను కదా, వీళ్ళ పిల్లలు ఉడుతున్నారు. ఓకే, వీడికైతే హెడ్షాట్ ఇచ్చేసా, తీసుకో. అప్పటి నుంచి ఇలాగే ఊకొస్తున్నాడు హెడ్షాట్ కోసం. ఓ షట్, చింటూ బ్రో చెప్తున్నాడు ఏంటో. ఓకే, పైన కూడా వస్తున్నాడు అనుకుంటా, వచ్చేసాడు. ఓకే, హెడ్షాట్ తీసుకో తమ్ముడు. అప్పటి నుంచి కావాలనుకున్న కంబ్యాక్ మామూలుగా ఉండదు. ఓకే గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం త్రోగన్ తీసుకుందామా? ఓకే, తీసుకుందాం. భూయం అందే, ఆల్మోస్ట్ భూయం అన్నదే అవుతుంది. ఇక్కడ పిల్లలు చాలా వరుస్తున్నారు. నెక్స్ట్ వీడియో నుంచి ప్రాబ్లం మీకు ఉండదని నేను చెప్తున్నాను గాయస్. ఓకే గాయస్, చెప్పండి, ఈ మ్యాచ్ గెలిస్తే మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. అండ్ ఓకే, ఛార్జింగ్ 2 ఉన్న బట్ మీకోసం ఆడుతున్నా నేను. ఇంట్లో ప్రస్తుతం కరెంట్ లేదు, బట్ ఈ మ్యాచ్ ఎట్లన్నా అట్లా నేను మీకోసం ఆడుతున్నా, ఆడి తీరుతా కూడా. ఓకే, మనం బ్యాగ్ నుంచి వెళ్ళిపోదాం గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గ్రైనేడ్ వేద్దాం, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, అవ్వలేడు అక్కడ వచ్చా. గ్రైనేడ్ వేస్ట్ గాయస్. ఇక్కడ ఇక్కడ కొడు. ఓ షట్, మిస్ రా. ఏడీడు పైన పోదాం ఫ్రెండ్స్. నో, ఎక్కడేడు? ఏంటి మమ్మీ, ఎవడీడు? పడడం లేదు గాయస్ అసలు. ఇలాంటి అప్పుడు మనకి చాలా చిరాకు లేస్తుంది. బట్ వీ షుడ్. ఓహో, చింటానా? ఐ థింక్ సమ్వన్ ఈజ్ దేర్. మనకి ఛార్జింగ్ చాలాసేపు అవుతుందండి మొబైల్లో. ఈ కిల్లు మనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. వస్తుంది కూడా. ఓకే గాయస్, ఓపీ బుయా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.